వచ్చినావా లేదా? ఏడుండవమ్మా? అన్నం తినగానే పాలు తీసుకొచ్చి ఇచ్చేదానివి. ఇది బలం రా, తాగు అని చెప్పేదానివి. నాకు ఇప్పుడు అట్ట ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మా, అందుకే క్వార్టర్ తాగేసాను. ఈ టైంలో నిన్ను బాగా బాధ పెట్టినట్టున్నాడు కదమ్మా. అయ్యో అదేం లేదు బావగారు, ఎంతైనా మీ తమ్ముడు, అలా ఎలా వదిలేసి వస్తాను? చిరు వదిలు. చిరు, ఒరే కార్తీక మాసం నడుస్తా ఉండాది. ఈ 4 రోజులైనా పద్ధతిగా ఉంటావంటే ఏమిరా ఇట్ట తాగొచ్చినావు? ముందు లేరా నువ్వు, లే నువ్వు. చిరు లేవరా. అత్త, వాడిని పడుకోనివ్వు. వాడు లేచాడంటే మళ్ళీ గోల గోల చేసేస్తాడు. నాన్నగారు వస్తారు, మళ్ళీ తిట్టించుకుంటాడు. నీ కథ ఇప్పుడు కాదురా, నువ్వు పొద్దున్న లేచినాక చెప్తున్నావు. ఒంటికి శుద్ధంగా భయం లేకుండా పోతుండాది. మెట్టు తీసుకుని 4 గేట్లేస్తే కాని నువ్వు మాట వినేటట్లేవు. విజయ్, నువ్వు వెళ్ళి మీ అక్కతో పడుకో. లేదు బావగారు, నేను ఇంటికి వెళ్తాను. ఈ టైంలో ఎలా పెడతావు? ఏం పర్లేదు, రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున వెళ్ళొచ్చు. లేదు లేదు, ఇంట్లో అమ్మ వర్ష ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళాలి. మళ్ళీ రేపు వస్తానుగా. సరే పద, ఇంటి వరకు నేను డ్రాప్ చేస్తా. ఎందుకు బావగారు, నేను వెళ్తాను, మీరు వెళ్ళి పడుకోండి. పిన్ని వెళ్ళొస్తాను. జాగ్రత్త. వస్తానత్త. మా వచ్చినావా లేదా? మా వదిన్ని తలుచుకుని తాగడమే సరిపోతా ఉండాది. నిజంగా నిన్నిట్ట గాని మా వదిన చూస్తే ప్రాణాలతో బతుకుద్దా? ఈ అలవాటు ఎప్పుడుదా మానుతావో? రే, నువ్వు ఎప్పుడుదా ప్రశాంతంగా ఉంటావో తెలియకుండా పోతుండాది.